హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మనం మళ్ళీ డ్యామ్లోకి వచ్చినాం. వీడియోలు కూడా చాలా రోజులు అవుతుంది పెట్టక. ఈరోజు కూడా వీడియో పెట్టడం జరుగుతుంది. వలలన్నీ కొన్ని చిక్కులైనవి. మేము వలలు చిక్కులు తీసుకుంటూ వేస్తున్నాం ఫ్రెండ్స్. గొర్రెల డ్యామ్కి వచ్చినాం. చేపలు అయితే అస్సలే పడట్లేదు. మునుపు అయితే కొంచెం మంచిగా పడ్డాయి, కానీ ఈరోజు అయితే అస్సలే పడట్లేదు. ఎందుకో ఏమో తెలుస్తలేదు అస్సలే. చేపలు పడితే వీడియో పెడితే బాగుంటుంది, కానీ చేపలు అయితే పడట్లేదు. మరీ ఘోరం అంటే ఘోరం ఉన్నది. మనిషి రోజుకైతే 10 కిలోలు 20 కిలోల కన్నా ఎక్కువ పడతారు. గొర్రెల డౌన్ ఉన్న ఫ్రెండ్స్ చూడండి, వలలు వేయడం జరుగుతుంది. తెల్లారి చేపలు పడితే వచ్చని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కొన్ని కొత్త వలలు తెచ్చిన ఫ్రెండ్స్. అటు సైడ్ కొత్త వలలు అటు సైడ్ వేయడం జరిగింది. చూడాలి తెల్లారి ఎన్ని పడతాయో. కొన్ని వలలు చిక్కున్నాయి ఫ్రెండ్స్. ఒక అప్పటి లెక్కనైతే మనకు వాడట్లేదు. అసలు ఎందుకో ఏమైందో తెలుస్తలేదు డ్యామ్లో. కొంచెం తాడ అయితే ఇప్పుడిప్పుడే లేస్తుంది ఫ్రెండ్స్. తాడు ఉంటే మనకు వలలు వేయరాదు. ఒక వలలు చిక్కాయి అంటే ఉన్నాయి కొంచెం వలలు. మనం అనుకున్నట్టయితే చేపలు పడతారు. బేరాలు కూడా రమ్మంటే వస్తారు, రేట్ తక్కువ వేయాలని అంటున్నారు. రేట్ తక్కువ అయితే మనకు గలవని నేను చెప్పిన. వాళ్ళకి ఇష్టమైతేనే రాని, లేకపోతే లేదు. చేయని కష్టం అయితే రాదు ఫ్రెండ్స్. కష్టపడితేనే కానీ మనకు 4 రూపాయలు దొరికేది. కష్టపడింది ఏది రాదు. కష్టపడకుండా వచ్చింది ఎన్నడూ కూడా ఉండదు అని మనకు తెలిసింది, మనం మాట్లాడుతున్నాం. కొందరు అంటారు చేపలు బాగా తెస్తున్నావు, బాగా పడుతున్నాయని అంటున్నారు. కానీ వాళ్ళ ఏడుపే మనకు తగిలినట్టుంది ఫ్రెండ్స్. చేపలు అయితే అస్సలే పడట్లేదు. అసలు ఏమైందో ఏమో, మొత్తం దృష్టి తగిలినట్టున్నది. ఒక అప్పటి లెక్కనైతే అస్సలే పడతారు. కానీ దృష్టి అంత పాడు ఏది కాదు ఫ్రెండ్స్. తెల్లారు ఏం పడుతుందో ఏమో కొంచెం డౌట్ అనిపిస్తుంది, కానీ చూడాలి. కొన్ని కొత్త వాళ్ళు వేసిన ఒక 4 కిలోలు. ఇప్పటికి వారం రోజులు అవుతుంది వలలేక. మళ్ళీ ఈరోజు వచ్చాను. చూడాలి పొద్దున ఏం పడుతుంది ఏం కథలో. మన కైకిల మంది ఏమైనా పడితే మనకు కొంచెం హ్యాపీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను.
సిక్కులు పడితే కొంచెం నీళ్ళలో తీసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే నీళ్ళకు పదానికి మంచిగా వస్తుంది. బయట అయితే కొంచెం చాలా ఇబ్బంది. బయట అయితే మళ్ళీ 2 మనుషులు 3 మనుషులు కావాలి ఒక వాళ్ళకు. ఈ గడ్డి పంట చూసుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్, ఎందుకంటే తెల్లరంగా గడ్డికి వస్తాయి కాబట్టి గడ్డికే పడతాయని నాకు కొంచెం నా డౌటు. మొత్తం ఇప్పుడు ఎండాకాలంగా చెట్ల పంట ఉంటుంది, గడ్డి పంట చేప. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఇంతకుముందు ఒక అన్న కూడా గౌరవల్లి డ్యాంలో మా ఇల్లు ఎక్కనని చూపెట్టమని అన్నాడు, కానీ మన ఇల్లు చూపెట్టలేకపోయాను, ఎందుకంటే లోతు బాగుంటుంది మధ్యలో. దేనికైనా మనం సాహసం చేయొద్దు. అన్న చూపెట్టుకున్నాడని మనం కూడా చూపెట్టుడు కరెక్ట్ కాదు, ఎందుకంటే లోతులో ఉంటాయి ఇల్లు కూడా కనపడే. కొన్ని ఇల్లు కడకున్నాయి కాబట్టి కనిపిస్తాయి, కానీ లోతున్నాయి అయితే కనిపించవు. సరే ఫ్రెండ్స్, బాయ్, మరి ఉంటా.